పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవుని వాక్యము పరిశుద్ధుడైనటువంటి మార్కు రాసినటువంటి సువార్త, పరిశుద్ధుడైన మార్కు రాసినటువంటి సువార్తలో 12వ అధ్యాయము 28 నుంచి చదువుకుందాం. శాస్త్రులలో ఒకడు వచ్చి వారు తనిఖించుట విని ఆయన వారికి బాగుగా ఉత్తరమించని గ్రహించి ఆజ్ఞలన్నిటిలో ప్రధానమైనది ఏదైనా అడిగను. అందుకు యేసు, ప్రధానమైనది ఏదనగా, ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు, అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనన్నది ప్రధానమైన ఆజ్ఞ. రెండవది నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలనది రెండవ ఆజ్ఞ. వీటికంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని అతనితో చెప్పాను. చిన్న ప్రార్థన చేసుకుందా. దయగలిగిన మా తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన యేసు, నీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. శిలువ విలువ ధ్యాన కలువ అన్నారు మా ఆత్మీయ తండ్రి, దైవచనులు అపోస్తుడైన పౌలు గారు శిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి అన్నారు. మీకు స్తోత్రములు. ఈ శిలువ ధ్యానములో మేము పాల్గొనటం వల్ల, ఈ శిలువ ధ్యాన ఏకీపించడం వల్ల నీ శక్తి మాకు వస్తుంది అన్నారు. మీకు స్తోత్రము, స్తోత్రము, స్తోత్రము. కనుక ఇంతవరకు ప్రార్థనలో, పాటలలో, సన్నిధి క్రమాలలో తండ్రి, అలాగే పాఠములో మీరు తోడై ఉన్నారు. స్తోత్ర. ఈ దినము మరి రాయబడిన అంశము వాక్యములో నుంచి, పాఠములో నుంచి కొన్ని సంగతులు, కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడమని తండ్రి, నిలిచిన మీ దీనదాసుని మీ శిలువ పునరుద్ధాన వెలుగులో మరుగు చేసుకుని మాట్లాడమని, వినడానికి, గ్రహించటానికి, అర్థము చేసుకునటానికి ఆత్మ కూడిన బిడ్డలకిచ్చి మాతో మాట్లాడుచున్నా మా మంచి బోధకుడు యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. శ్రీనాథుడైన యేసు ప్రభువు దీవెనలు కూడి వచ్చిన మనందరికీ కలుగును గాక. ఆమేన్. మరణాత. కూర్చుందాం. ప్రియులారా, ఈ దిన వాక్యములో నుండి కొన్ని సంగతులు, కొన్ని విషయాలు మనం ధ్యానము చేసుకుందాం. ప్రియులారా, గత 3 రోజులుగా యేసుక్రీస్తు ప్రభువారిని శోధించడానికి అనేకులైన వారు వస్తూ ఉన్నారు. ప్రియులారా, పరిసయ్యులని, సద్దుకయ్యులని, మరి అలాగే ఈ రోజైతే శాస్త్రులు. కనుక ఈ శాస్త్రులు అంటే మీరు ధర్మశాస్త్రము ఎరిగిన వారు. ఏం తెలుస్తున్న వారంట? ధర్మశాస్త్రము ఎరిగినటువంటి శాస్త్రులు ప్రభువు మీద కొన్ని ప్రశ్నలు వేశారు. ప్రియులారా, ప్రభువు వారికి జవాబు చెప్పాలి అంటే ప్రభు వారికి ఏం తెలిసి ఉండాలి? ధర్మశాస్త్రము తెలిసి ఉండాలి. ఏం తెలిసి ఉండాలట? ధర్మశాస్త్రం ఆయనకి తెలిసి ఉంటే ధర్మశాస్త్రం ఉపదేశకులు వేసే ఆ ప్రశ్నలకు ఆయన ఏం చేయగలరు అంటే జవాబు చెప్పగలరు. ఇక్కడ ఒక విడ్డూరం ఏమిటి అంటే, ధర్మశాస్త్రము ప్రభు ఎరిగి ఉండటానికి అసలు ధర్మశాస్త్రం రాసిందే ఆయన కదా, ధర్మశాస్త్రం బోధించిందే ఆయన కదా.
ధర్మశాస్త్రం బయలుపరిచింది ఆయన కదా. ఇది ధర్మశాస్త్రం అని ప్రియులారా మోసే గారికి కొండ మీద దేవుడే ఇచ్చింది కదా ప్రియులారా. అందుకే ఇది ఒక విడ్డూరంగా ఉంటుంది. ధర్మశాస్త్రమును చదివిన వారు తెలుసుకున్న వారి దగ్గరకు వెళ్ళి ప్రశ్న వేస్తే వేరుగా ఉంటుంది. కానీ అసలు ధర్మశాస్త్రాన్ని రాసినటువంటి దేవుడు, అసలు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినటువంటి దేవుడు, బయలుపరిచినటువంటి దేవుడి దగ్గరికి వచ్చి ధర్మశాస్త్రముల గురించి ఏం చేస్తున్నారంట? ప్రశ్న వేస్తున్నారు. ప్రియులారా, అయినా ప్రభువు వారి ముందు తన్ను తాను ఏమి హెచ్చించుకోలేదు. కానీ తాను అడిగిన వారికి ఆయన దేన మనసుతోనే ఏమిచ్చారు? సమాధానము, జవాబిచ్చారు. ప్రియులారా, అందుకు ఇక్కడ చూస్తే ఈ శాస్త్రులో ఒకడు ప్రియులారా వారు తరిగించుట విని, అంటే ముందు గత 2 తర్కాలు ప్రియులారా అయిపోయాయి. అవి విన్నటువంటి ఈ శాస్త్రి కూడా యేసు దగ్గరికి వచ్చాడు ప్రియులారా. కాబట్టి ఇప్పుడు చూడండి, గతంలో 2 ప్రశ్నలు కనబడతాయి. ఒకటి భూలోక సంబంధమైనటువంటి ప్రశ్న, రెండవది పునరుద్ధానమైనటువంటి ప్రశ్న. అంటే ఇది భూలోకాంది కాదు, పరలోకాంది కాదు. మీకు అర్థమైంది కదండి? ఇది భూలోకాంది కాదు, పరలోకాంది కాదు. ఏది? పునరుద్ధానుడై లేచబడుట అనేది. ముందడిగినటువంటి ప్రశ్న భూలోక సంబంధమైనటువంటి ప్రశ్న. అది మొన్నటి దినమందు ప్రభువు జవాబు చెప్పారు. నిన్నటి దినమందు వేసినటువంటి ప్రశ్న పునరుద్ధానముల గురించి, మృతుల పునరుద్ధానముల గురించినటువంటి పిల్లల విషయాన్ని తెలియపరిచారు. అలాగే ఈ రోజు యొక్క ప్రశ్న ఏమిటి అంటే దేవుని యొక్క ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ, దేవుని యొక్క ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ. దేవుని ఆజ్ఞలు ఎన్నో ఉన్నాయి పిల్లరా. అయితే మోసే గారి దగ్గర మనం నేర్చుకునేది ఏమిటి అంటే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చారనేది. ఎన్ని ఆజ్ఞలు? 10 ఆజ్ఞలు ఇచ్చారనేది మోసే గారికి దేవుడు ధర్మశాస్త్రాన్ని బయలుపరచను కాదా మనకి తెలిసే విషయం. అయితే ఈ శాస్త్రి ప్రభు దగ్గరికి వచ్చి ప్రధానమైన ఆజ్ఞ, ముఖ్యమైన ఆజ్ఞ, మొదటి ఆజ్ఞ ఏది అని ఎవరు అడుగుతున్నాడట? యేసుని అడుగుతున్నాడు పిల్లరా. అందుచేతనే బైబిల్ మిషన్ వారమైనటువంటి మనకి 10 ఆజ్ఞలు కంఠత్వంలో ఉండాలి. 7 మాటలు పిల్లరా మనకు చూడకుండానే చదివేలా ఉండాలి పిల్లరా. ఇలాగ కొన్ని విషయాలు, కొన్ని సంగతులు పిల్లరా. అసలు బైబిల్ మిషన్ అంటేనే మనలో బైబిల్ ఉండాలి. ఏముండాలంటండి? బైబిల్ మిషన్ అంటే మనలో ఏముండాలి? బైబిల్ ఉండాలి. మనమే ఒక బైబిల్గా ఉండాలి. బైబిల్ చూసి చదివి వాళ్ళకి జవాబు చెబుతాం, ప్రశ్నలకి జవాబు చెబుతాం, వారు అడిగిన దానికి చెబుతాం అన్నట్టుగా ఉండకూడదు. అలాగున మనమే ఒక బైబిల్ అయి ఉండి పిల్లలు ఏదైనా అడిగిన వారికి మనం ఏం చేయాలట? జవాబు చెప్పాలి. మనం ఒకవేళ ప్రశ్న వేసిన బైబిల్ అనుసారంగానే ప్రశ్న వేయాలి. అలాగే వారు ఒకవేళ ఏ ప్రశ్న అడిగినా బైబిల్ అనుసారంగానే మనం సమాధానము చెప్పాలి పిల్లరా. కనుక అందుకే ఇక్కడ శాస్త్రి వచ్చి అంటారు ప్రధానమైన ఆజ్ఞ పిల్లల 29. అందుకు యేసు ప్రభు వారితో చెప్పినప్పుడు ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అడిగారు. 28లో 29లో యేసు ప్రభు చెప్పినటువంటి సమాధానం కనబడుతుంది పిల్లరా. ఏమన్నారు ఇక్కడ? ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయ ప్రభువు. నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణాత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెనని ప్రధానమైనటువంటి
ఆజ్ఞ. ప్రియులారా, మోసే గారి ద్వారా దేవుడు బయలుపరిచిన ధర్మశాస్త్రములో మొదటి ఆజ్ఞ ఏమిటి అమ్మా? మొదటి ఆజ్ఞ ఏమిటి? నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. భూమి గాని, ఆకాశము గాని, భూమి కింద నీళ్లు గాని, ఏ రూపం గాని నీవు చేసుకోకూడదు. అదే మాట ఇది. ప్రియులారా, అంటే నీవు దేవుణ్ణి ఆరాధించవలసినప్పుడు నీ మనసులో, నీ హృదయములో చెత్త సాధారణంతా నింపుకుని దేవుని ఆరాధించడం కాదట. దేవుడు ఒక్కడే ఉండాలి నీ హృదయం, నీ మనసులో, నీ హృదయములో, నీ ఆత్మలో. పిల్లల దేవుడు ఒక్కడే ఉండాలి. పిల్లల కాబట్టి ఆ ఆన్సర్ ప్రభు ఇక్కడ చెబుతూ ఏమంటారంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన ప్రభువును ప్రేమింపబడినది ప్రధానమైనటువంటి ఆజ్ఞ. దీనిలాంటి ఒక ఆజ్ఞ ఏమిటి అంటే ప్రభు చెప్పింది. అతను ఒకటి అడిగితే ప్రభు రెండు చెప్పారు కదా. రెండవది ఏమిటంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమింపవలెనది రెండవ ఆజ్ఞ. ఇంతకంటే ముఖ్యమైన ఆజ్ఞ మరి ఏది లేదని ప్రభు చెప్పారు. పిల్లరా, మొదటి చెప్పింది ఏమిటి అంటే పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మ, పూర్ణ వివేకము, పూర్ణ బలముతో. కనుక అందుకే మనం ఆరాధనలో ఈ మాటలు గుర్తు చేసుకుంటాం. ఆరాధనకి వెళ్ళి నిలబడినప్పుడు మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకునేది ఇదే. పాత నిబంధనలో దేవుని యొక్క 10 ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞగా దేవుడు చెప్పినటువంటి అంశంలో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ శక్తితో, నీ పూర్ణ బలముతో నీ దేవుని ఆరాధించము. పిల్లలు కాబట్టి అలాగే కొత్త నిబంధనలో మనం గుర్తు చేసుకుంటాం. ఏమని? ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించాలి. ఆరాధనకు ముందు మనము ఈ మాటలు గుర్తు చేసుకుని అప్పుడు దేవుణ్ణి ఏం చేస్తాము? ఆరాధిస్తాం. ఈ మాటలు గుర్తు చేసుకోగానే కొందరు తమ హృదయంలో ఉన్న చెత్త సాధారణమంతా పడేసి ఆ హృదయాన్ని శుద్ధి చేసుకుని దేవుని ఒక్కడిని హృదయంలో నిలుపుకుని ఆరాధన చేస్తాం. అది పరిపూర్ణమైన ఆరాధన, అది శుద్ధి అయినటువంటి ఆరాధన, దేవుడు ఇష్టపడేటువంటి ఆరాధన. ఇంకా కొంతమంది పిల్లల ఏవో ఆలోచిస్తూ, ఏవో తలంచుకుంటూ, హృదయం ఎక్కడెక్కడో పరిగెడుతూ ఉంటది, మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటది. ఏవో చెబుతూ ఉంటే ఏదో ఒక మొక్క చెబుతూ ఉంటారు. కొన్ని చెప్తారు, కొన్ని చెప్పరు ఆల్రెడీ. పిల్లల కారణం ఏమిటి? హృదయం నిండా చెత్త సాధారణంతా నిండిపోయింది. హృదయం నిండా దేవుడి నిండి ఉండాలి. దేవుని ఆత్మ చేత, దేవుని పిల్లల మహిమ చేత ఏం చేయబడాలట? నింపబడి ఉంటే పిల్లల మనం సంపూర్ణముగా ఆరాధన జరిగించగలము. కానీ మనసు పరిగెడుతూ ఉంది, అది ఇది గందరగోళంతో హృదయం నింపుతూ ఉంది. పిల్లరా, అప్పుడు మనం ఆరాధన చేస్తే మనసు నిలబడుతుందా? చెప్పేది కరెక్ట్గా చెప్పగలమా? చెప్పలేము. పిల్లరా, అందుకే విశ్రాంతి దినము దేవుడు ఏ పని చేయకూడదని ఇచ్చిన నియమములో గొప్ప నియమం ఏమిటి అంటే, పిల్లలు ఎందుకు అంటే, పిల్లలు అప్పటిదాకా నీవు పని చేసో ఏదో చేసో ఆ గందరగోళంలోంచో ఆ ఒత్తుల్లోంచో పిల్లలు ఆ గలిబిల్లోంచో వస్తాం. వచ్చిన తర్వాత నీ మనసు ఏమో దేవుడి మీద నిలబడుతుందా? నిలబడదు, పరిగెడుతూ ఉంటుంది. అటు ఇటు ఇటు అటు ఏం చేస్తుంది? పరిగెడుతూ ఉంటుంది. అప్పుడు నీవు ఆరాధించిన ప్రయోజనము, నీవు అలా ఆరాధించినప్పుడు శాపం వస్తుంది, కానీ దేవుడు రాదు. సరైన రీతిలో నీవు దేవుని ఆరాధిస్తే నీకు దీవెన వస్తుంది. కానీ పిల్లరా, సరైన రీతిలో నీవు ఆరాధించకపోతే పిల్లరా దీవెన వస్తుందా? రాదు. సరే అంటే అంశమే వేళ దేవుని పిల్లరా, ఈ ఆజ్ఞ మొదటి ఆజ్ఞ ఏమిటి అంటే, నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ వివేకముతో, నీ పూర్ణ బలముతో నీ దేవుని ఏం చేయాలి? ఆరాధించాలి, ప్రేమించాలి, ఆరాధించాలి. ప్రధానమైన
ఆజ్ఞ అన్నారు. పిల్లరా, రెండవ ఆజ్ఞ ఏమిటంటే నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనేది ఈ రెండవ ఆజ్ఞ. వీటికి ముఖ్యమైనది పిల్లలది, దాని లాంటిది అని ప్రభు చెప్పారు. కనుక ఈ మాటలు చెప్పిన తర్వాత 32లో ఈ శాస్త్రి పిల్లల యేసు మాటలు అయిపోయినాయి. 28లో శాస్త్రి మాట్లాడారు. 29, 30 వచనాలలో 31 వచనాలలో ప్రభు మాట్లాడారు. 31, 30, 32, 33లో శాస్త్రి మళ్ళా మాట్లాడుతున్నారు. చూడండి, ఆ శాస్త్రి బోధకుడా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తోడు వలె తన పొరుగువాని ప్రేమించుటయు సర్వాత్మ హోమముల కంటెను బలుల కంటెను అధికమని ఆయనతో చెప్పాను. ప్రియులారా, ఈ మాటలు ఎంత ముఖ్యమైనవో శాస్త్రి మాట్లాడుతున్నాడు. దేవునికి వేసే హోమముల కంటే బలుల కంటే, పిల్లలు ఏమిటి కంటేనట, హోమముల కంటే పిల్లల బలుల కంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటలు ఇవి అని ఆ ధర్మశాస్త్రం ఎరిగినటువంటి ఈ శాస్త్రి, ఈ ధర్మశాస్త్రమును తెలుసుకున్న వ్యక్తి పిల్లల యేసు దగ్గర మాట్లాడుచున్నాడు. ఏమని? బాగుగా బాగుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడగు దేవుడు. అద్వితీయుడు అనంటే సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడే. పిల్లల అది అందరూ చెబుతూ ఉంటారు. కాబట్టి అందుకు ఇక్కడ అన్నారు, దేవుడు పిల్లల ఒక్కడే, దేవుడు తప్ప వేరొక దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడనియు. ఉందా మాట? 32లో ఉందమ్మా మాట. అద్వితీయుడు ఆయన తప్ప వేరొకడు లేడనియు, ఆయన తప్ప వేరొకడు లేడనియు. పిల్లరా, నీవు చెప్పిన మాట సత్యమే, నీవు చెప్పిన మాట నిజమే, నీవు చెప్పిన మాట సత్యమే. దేవుడు ఒక్కడే. సాతానుడు బోర్డు మొలిపించేశాడు. సాతాను ఏం చేశాడట? బోర్డుని మొలిపించేశాడు. దేవుడు మొలిపించలేదు. పిల్లల బోర్డు వాటిని మొలిపించింది దేవుడు కాదు. బోర్డుని కనిపించింది, మొలిపించింది పిల్లల ఎవరు? సాతానుడు. ఎందుకంటే ఆ ఒక్కడిని ప్రజలు మరిసిపోతారు, ఆ ఒక్కడు మరుగైపోవటానికి, ఆ ఒక్కడు మాసిపోవటానికి పిల్లల సాతానుడు ఎన్నో మొలిపించేశాడు, ఎన్నో కల్పించేశాడు. కానీ అందరూ చెప్తారు దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే. అన్ని మతాల వాడు అంటారండి దేవుడు ఒక్కడే. ఎంతమంది అమ్మా? దేవుడు ఒక్కడే అంట. అన్ని మతాల వాడు కూడా. సృష్టికర్త ఒక్కడే, దేవుడు ఒక్కడే, దేవుడు ఒక్కడే, ఒక్కడే 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 అంటున్నారు. మరి దానికి తర్వాత ఏం జరుగుతుంది మాట్లాడలేదు అమ్మ. తర్వాత మళ్ళీ తేడా వస్తుంది. పూటకో దేవుడు, పేటకో దేవుడు, గంటకో దేవుడు, రోజుకో దేవుడు అన్నట్టుగా అయిపోతుంది. చెబుతామేమో బాగానే ఉంటుంది. చాలామంది చెబుతారు కానీ చేయరంట అమ్మ. చాలామంది మంచి తీగా చెప్తూ ఉంటారు, మంచి మాటలు బాగా పెదాల మీద పప్పలు ఉండేస్తూ ఉంటారు, కానీ చేయటం మట్టుకి అలా ఉంటుంది పిల్లలు. కాబట్టి ఈ శాస్త్రి, ఈ ధర్మశాస్త్రాన్ని ఎదిగినటువంటి శాస్త్రి అన్నాడు, అద్వితీయుడు ఆయన తప్ప వేరొకడు లేడని నీవు చెప్పిన మాట సత్యమే. 33 అంటాడు, పూర్ణ హృదయముతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ ఆయనను ప్రేమించుటయు ఒకడు తాను తన పొరుగువాన్ని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటేను. పిల్లలు చాలాసార్లు హోమం ఉండాలంటూ ఉంటారు, ఓ గోపాలు చేసేస్తూ ఉంటారు, ఓ పొగ పెట్టేస్తూ ఉంటారు. పిల్లల హోమముల కంటేను గొర్రెలు జ్ఞానులన్నీ బడులు అర్పించేస్తారు, పొట్టేళ్ళన్నిటిని
కంటేను అధికమైనదని ఆయనతో చెప్పారు. పిల్లరా, ఇవన్నీ శరీర సంబంధమైన హోమం వేయటము లేక బలులు అర్పించడము, ఇవన్నీ శరీర సంబంధమైంది కానీ ఆత్మ సంబంధమైంది కాదు. ఆత్మ సంబంధమైంది ఏంటి అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో ఆ ఒక్కడైన దేవుణ్ణి ఆరాధించటం, ఆ ఒక్కడైన దేవుని పూజించడం, ఆ ఒక్కడైన దేవుని నిబంధనలు ఆజ్ఞలు గైకొనటం, అది ప్రాముఖ్యం. అది ఆత్మ సంబంధమైంది, శరీర సంబంధమైంది కాదు. శరీర సంబంధమైందంటే నశించేది, ఆత్మ సంబంధమైన దానికి నాశనము లేదు. ఆ నాశనము లేనిది మనం చేయాలి. ఆ నాశనము లేనిది మనం చేయగలిగితే అది జీవము. ఈ శరీర సంబంధమైనదన్నీ మరణాలే, నాశనమే. అది చేయటం వల్ల ప్రయోజనము లేదు. కాబట్టి అందుకే అతను చెప్పిన మాట, సర్వాంగ హోమముల కంటేను బలుల కంటేను అధికమైన ఆయనతో చెప్పాను. పిల్లరా, ప్రభువు అతని హృదయాన్ని చూశాడు. తర్వాత పిల్లరా, ఆ శాస్త్రి ప్రభువుని చూశాడు. ప్రభు ఏం చేశాడంటే శాస్త్రి యొక్క హృదయాన్ని చూశాడు. ఆయన మీద ప్రశ్నలు వేసిన పిల్లలు ఆయన ఏం చేశారంట, హృదయాన్ని చూశారు. హృదయాన్ని చూసి ఏం మాట్లాడారంటే 34లో, అతను వివేకముగా ఇచ్చినని యేసు గ్రహించి నీవు దేవుని రాజ్యములకు దూరముగా లేవని అతనితో చెప్పాను. పిల్లరా, అంటే ధర్మశాస్త్రాన్ని ఎరిగిన శాస్త్రి ధర్మశాస్త్రాన్ని ఎరగటమే కాదు, ధర్మశాస్త్రం ప్రకారంగా చేస్తా ఉన్నాడు కూడా. చాలా మందికి దేవుని ఆజ్ఞలు తెలుసు, దేవుని నిబంధనలు, శాసనాలు తెలుసు, కానీ వాటి ప్రకారంగా నడవరు. దేవుని నిబంధనలు ఎరిగిన మనము, శాసనాలు ఎరిగిన మనము, ఆజ్ఞలు ఎరిగినటువంటి మనము వాటి ప్రకారముగా చేస్తే దేవుని రాజ్యానికి దగ్గరగా ఉంటాం. నాకు తెలుసులే అనుకుని చేయటం మానేసామనుకోండి, దేవుని రాజ్యానికి దూరంగా ఉంటాం. దేవునికి దగ్గరగా ఉంటాం, నిత్య అగ్ని గుండానికి దగ్గరగా ఉంటాం, నిత్య జీవానికి దూరంగా ఉంటాం, నిత్య నరకానికి దగ్గరగా ఉంటాం. పిల్లలు అందుకే చెప్పడమే కాదు, చేయాలి. తెలుసుకునటమే కాదు, ఆచరించాలి. పిల్లల కాబట్టి అంటే ఈ శాస్త్రికి ధర్మశాస్త్రం గురించి తెలుసు, ధర్మశాస్త్రం ఎదిగినటువంటి వాడు, కానీ ధర్మశాస్త్ర ప్రకారంగా నడుచుకునే వ్యక్తి, ధర్మశాస్త్ర ప్రకారంగా చేసే వ్యక్తి. బోధించడం అడిగే కాదు, చేయటం కూడా అతనిలో ఉంది, మనలో కూడా అలాగే ఉండాలి. చాలా మంది వారికి దేవుడి గురించి చెబుతూ ఉంటారు, దేవుడి గురించి బోధిస్తూ ఉంటారు, కానీ అవి వీళ్ళు పాటించరు. ఆ ప్రకారంగా వీళ్ళు నడవరు. అబద్ధం ఆడకూడదంటారు, ఇలా ఆడేస్తూ ఉంటారు. దొంగతనం చేయకూడదని చెప్తూ ఉంటారు, మళ్ళా వీళ్ళు దొంగతనం చేసేస్తూ ఉంటారు. చెడు చేయకూడదని చెప్తూ ఉంటారు, వీళ్ళు చెడుగు. అలాంటి వాళ్ళు దేవుడి రాజ్యానికి దగ్గరగా ఉండరు. ఎక్కడ దగ్గరగా ఉంటారు? నిత్య నరకానికి దగ్గరగా ఉంటారు. పిల్లలు చెప్పడమే కాదు, చేయటం కూడా మనకి కావాలనేది ప్రాముఖ్యమైన అంశం. పిల్లలు అందుకే ప్రభువు అతని హృదయాన్ని ఎరిగినటువంటి వారు కాబట్టి అక్కడ ఏమన్నారు, దేవుని రాజ్యములకు దూరముగా లేవని అతనితో చెప్పాను. పిల్లరా, ఆ శాస్త్రితో ప్రభు చెప్పిన మాట, నీవు దేవుని రాజ్యానికి దూరంగా లేవంటే అతడు చాలా ఆనందించాడు, అతడు చాలా సంతోషించాడు. ఎందుకంటే దేవుని రాజ్యానికి వెళ్తామా అనే ఇలాంటి డౌట్లతో, అనుమానాలతో ఉన్నాం పిల్లగా. కానీ అతడైతే ఖచ్చితంగా దేవుని రాజ్యానికి వెళ్ళటానికి సిద్ధపడిపోయాడు, సమీపంగా ఉన్నాడు పిల్లగా. కనుక ఆ విషయం అతడు తెలుసుకున్నాడు, యేసుని బట్టి తెలుసుకున్నాడు. కాబట్టి పిల్లలు ఏమైంది అక్కడ అంటే, ఆ వార్త ప్రభు చెప్పగానే అతనికి సంతోషము, ఆనందము కలిగింది. పిల్లల ఇవాళ మరి పాఠములో కూడా పాఠములోంచి కూడా కొన్ని విషయాలు మనం వినాలి. ప్రాముఖ్యమైన మాటలు ఈ దినము పాఠములో ఉన్నాయి. పిల్లల ఈవేళ పాఠములో విషయం ఏమిటంటే, ప్రభు
కాబట్టి యూదులతో, సాతానుతో, ఇంకా పాపాల మీద, ఇంకా దయ్యాల మీద, ఇంకా శత్రువుల మీద, ఇంకా పిల్లరా ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి మీదంట ఏం వేశారైనా మాట్లాడి పందెం వేశారు. ఏం వేశారు? అప్పుడప్పుడు మీరు నిజం చెప్పినప్పుడు అవతల వాళ్ళు వినలేదు అనుకున్నప్పుడు ఏమంటారు? ఇది నిజమో పందెం వేస్తారంట. పందెం వేశారు ఎప్పుడైనా? పందెం అంటే కోడి పందాలు కాదు. మళ్ళీ మీ మనసు మళ్ళీ అటు వెళ్ళిపోతాయి పిల్లలు. కాబట్టి ఏదైనా ఒక విషయమును గురించి, ఏదైనా ఒక సంగతుల గురించి పిల్లల పందెం వేశారా? ఇక్కడ యేసు ప్రభు వారు పిల్లల తన ప్రాణం మీదే పందెం వేశారు. దేని మీదమ్మా? తన ప్రాణం మీద పందెం వేస్తారు. అబ్బాయి ఎంత గొప్ప పందెం అండిది. మనమైతే డబ్బుల మీద పందెం వేస్తాం. కొంతమంది ఏమో ఇంకా ఎన్నోట్ల మీద పందాలు అమ్మా వేస్తూ ఉంటారు. ఇంకా పరిపాలనోడు ఎవడొకరు భార్య మీద వేసాడు పందెం. ఎవరి మీద వేసాడు? ఆడి మీద వేసుకోవాలి. భార్య వాడికి సంబంధం లేదు. పిల్లల భార్య మీద వేసంటే ఇలా పందాలు ఉంటాయి. యేసు ప్రభు వారు ఎవరి మీద లేదు, ఆయన ప్రాణం మీద వేసుకున్నారు. ఎవరి మీదమ్మా? ఆయన ప్రాణం మీద పందెం వేసుకున్నారు. ఏమనంటే పిల్లల చేతి పని కాని ఈ ప్రాణం అనే దేవాలయాన్ని పడగొట్టండి, 3 రోజులు నేను లేపేస్తానని చెప్పారు. పిల్లల అందుకే ఈ పందెముల గురించి మన ఆత్మీయ తండ్రి దేవదాసయ్య గారు చెబుతూ యూదుల మీదే కాదు, యూదులు ఉన్నారు అక్కడ, యూదులు ఉన్నారు, తర్వాత సాతాను ఉంది. పిల్లల మొదటి మాటగా మనం చెప్పుకోవాలంటే యూదులు అని చెప్పుకోవాలి. రెండవ మాటగా పాపము రాస్తారయ్యా. రెండవ మాట ఏమిటి? పాపము. మూడవ మాట పాపములు వచ్చుకొని మరి ఫలితాలంటే జబ్బులు, ఇబ్బందులు, చిక్కులు అన్నారు చూస్తారు, వాటి మీద అన్నారు. 4వది దయ్యాల మీద, 5వది శత్రువుల మీద, 6వది కైమ సన్నిహితుడి సభలో పంచాయతీ సభ ఉందంట, కోర్టు, వాళ్ళందరి మీద 6 విషయాలు చెప్పారు. పిల్లల వీరందరి మీద కూడా ఆయన ఏం చేశారంట? పందెం వేశారు. పిల్లల కనుక ఏంటి పందెము అంటే నన్ను చంపండి, 3 రోజులు తిరిగి లేచిపోతారన్న. నన్ను చంపండి, 3వ రోజుకి తిరిగి లేచిపోతారన్న. ఆ మాట కొంచెం మర్మముగా ప్రభువు చెప్పారు. పిల్లల ఒకవేళ మనము ఆ వాక్యాన్ని చదువుకోగలిగితే మార్కు సువార్తలో పిల్లల 14:53 నుంచి 57 వచనాలలో పిల్లల 53 నుంచి 57 వచనాలలో 57 చదవండి. అప్పుడు కొందరు వచ్చి లేచి చేతి పనైన ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 దినాలలో చేతి పని కానీ మరొక దేవాలయంలో నేను కట్టుదని వీడు చెబుతుండగా విట్టి పని ఆయన మీద అబద్ధ సాక్ష్యములు చెప్పింది కానీ అలాగైన వారి సాక్ష్యము సరిపడలేదు. అంటే ఇక్కడ సాక్ష్యం చెప్పింది మాటది, కానీ యేసు చెప్పిన మాట ఎక్కడ ఉంది? తీర్పులో వచ్చి పిల్లల వాళ్ళు చెప్పారు ఇది సాక్ష్యమని. అబద్ధ సాక్ష్యాలు ఇద్దరు వచ్చి పిల్లల దేవాలయం గురించి చెప్పారు. కానీ దేవాలయం పడగొట్టండి పిల్లల 3 రోజుల్లో లేపుతానని ఎవరు చెప్పారు? యేసు చెప్పారు కదా. అది యోహాను సువార్త ఒకసారి తీయండి, 2:19, 2వ అధ్యాయం 19వ వచనం. యేసు దేవాలయమును పడగొట్టి 3 దినాలలో దాన్ని లేపుతానని వారితో చెప్పాడు. యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినాలలో దాన్ని లేపుతావా అనేది. అయితే ఆయన తన శరీరమును దేవాలయమును గురించి ఈ మాటలు చెప్పాను పిల్లలు. కాబట్టి చూడండి, ఇక్కడ వాళ్ళ మీద వేసినటువంటి పందెము చేతి పని కాని దేవాలయం అన్నారు. చేతి పని కాని దేవాలయం అన్నారు. అంటే మనిషిని చేతితో చేశారా అమ్మా? మనిషిని చేతితో చేశారా? లేదు. చేతి పని కాదు. తల్లి గర్భములో
దేవుడు రూపించారు దాన్ని బట్టి. అయితే దేవాలయం అంటే ఈ దేవాలయం అంతా ఏ పని? చేతి పని, చేతులతో కట్టడం, చేతులతో ఏం చేయడం? ప్రతి గోడ ప్రతి పని కూడా పిల్లల చేతులతో చేయడం అంటే చేతి పని ఇదంతా కూడా. అంతేగాని మనిషిని తల్లి గర్భం ఏ రకం లేకుండా మనిషి చేసేసారా? చేయలేదు. దేవుడు చేశాడు ఫస్ట్గా, అందరం చేయలేదు. ముందు ఒక ఇద్దరు చేశారు, ఆమె బట్టి ఉత్పత్తి మరణ పిల్లల. అయితే అందుకు ఇంకా ప్రభు ఏమన్నాడంటే చేతి పని కాని దేవాలయాన్ని పడగొట్టండి అన్న, అంటే ఆయన్ని చంపండి అన్న. ఆయన ఏం చేయమన్నారు? ఆయనను చంపండి అన్నారు. ఆయన పంది వేసింది చేతి పనైన యెరూషలేము దేవాలయం మీద కాదు, ఆయన శరీరం అనే దేవాలయం. దీనికి పౌలు గారు రాశారు కదా, మొదటి కొరింథీ రాసిన పత్రిక మొదటిలో పిల్లల 3:16 అంటారు, మీ హృదయము దేవుని ఆలయం అంట. అంటే మనము దేవునికి ఏమై ఉన్నామంటే ఆలయమై ఉన్నామన్నారు. ఏమై ఉన్నామంట? ఆలయమై ఉన్నామని అక్కడ ప్రభు చెప్పారు పిల్లలు. కాబట్టి అందుచేతనే ప్రభు వారి మీద వేసిన పందెము కట్టినటువంటి కట్టడాల దేవాలయం గురించి కాదు, ఆయన శరీరం అనే దేవాలయం గురించి. అయితే వారు ఏమన్నారంటే దేవాలయము 46 సంవత్సరాలు కట్టారు. ఆ దేవాలయం ఎంతకాలం కట్టారంట? 46 సంవత్సరాలు కట్టారంట. అమ్మోయ్, 46 సంవత్సరాలకి మన ఊర్లో ఉన్న బిల్డింగులన్నీ స్లాబుల మీద అడిపోతుంది. ఎన్ని సంవత్సరాలు? 46 అక్కలేదు, 25-30 సంవత్సరాలకి అచ్చులుడిపోయి ఎత్తి మీద అడిపోతుంది. పిల్లల కట్టడమే ఎంతకాలం కట్టారంట? 46 సంవత్సరాలు కట్టడం. పిల్లల కట్టడమే 46 సంవత్సరాలు కట్టారంట. పిల్లల అందుకే వాళ్ళకి కోపం వచ్చింది. కానీ ప్రభు చెప్పింది అది కాదు. వారి కోపం ఎందుకు వచ్చింది అంటే 46 సంవత్సరాలు కట్టిన దేవాలయాన్ని ఎన్ని రోజులు కట్టేస్తానన్నాడు ఈయన? 3 రోజుల్లో కట్టేస్తానన్నాడు. ఇదే నేరం, ఇదే పాపము. ఇక ఈయనకి మరణ శిక్ష వేయడానికి ఇంకా వేరే తీర్పులేమో అక్కర్లేదు, నేరాలు అక్కర్లేదు, ఇదోడు సరిపోద్ది అని పిల్లలు వాళ్ళు చెప్పడం ప్రారంభించారు. పిల్లల కానీ ప్రభు వేసిన పందెము, ప్రభు వేసినటువంటి పందెము పిల్లల ఆయన శరీరం అనేటువంటి దేవాలయముల గురించి. పిల్లల ఎవరి గురించి అంట? ఆయన శరీరం అనే దేవాలయం. పిల్లల అయితే అందుకే మన దైవజనులు ఇక్కడ ఏమన్నాడంటే ఆయన పంది వేసింది ఒక్క యూదుల మీదే కాదట. పిల్లల ఒక్క యూదుల మీదే కాదట. యూదుల మీద పంది వేశారు ఆయన, పాపాల మీద పంది వేశారు ఆయన, సాతాల మీద పంది వేశారు ఆయన, దయ్యాల మీద పంది వేశారు ఆయన, శత్రువుల మీద పంది వేశారు ఆయన, అన్నిటి మీద ఏం వేశారట? మరణం మీద కూడా పంది వేశారట. అందుకే అయ్యగారు పిల్లలు ఈ రోజు ఆ శరణాన్ని ఏం రాశాడు? యేసు ప్రభు పొందిన జయమే మనమందరికి మనం అందరం పొందాలి, ఎల్లవారికి అవ్వాలి, ఏడిన వారికి, నమ్మిన వారికి, చిక్కులపై వేసుకున్న వారికి కూడా జయం కావాలి పిల్లలు. కాబట్టి వీటన్నిటి మీద ఆయన పొంది వేసినప్పుడు పిల్లల కాబట్టి అన్ని ఆయన చుట్టుముట్టాయన్నమాట. ఆయన పడగొట్టడానికి, ఆయనను చంపడాలంటే ఆయన దేవాలయమును, శరీరం అనే దేవాలయమును పడగొట్టడానికి అన్ని కూడా ఆయనను చుట్టుముట్టాయి. పిల్లల చుట్టుముట్టాయి, పడగొట్టాయి. ఆయన సమాధి చేశారు. కానీ 3వ రోజు మళ్ళీ ఏమైపోయారు? బ్రతికి వచ్చేసారు. 3 రోజులు లేపుతారన్నారు కదా ఆయన. పడిపోయిన దేవాలయం పడిపోయినట్టుగా ఉంటుందని చెప్పారా? అనలేదు. 3 రోజులకి లేపుతానన్నారు. ఎన్ని రోజులు గట? 3 రోజులకు లేపుతానన్నారు. 3వ దినమందు ఆయన లేచి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వాళ్ళందరి ముందు కనిపించారు, వాళ్ళందరికీ కనబడ్డారు. కనుక నేను చెప్పాను, దేవాలయం నా శరీరం అనే దేవాలయం పడగొట్టండి, ఏం చేస్తాను? 3 రోజులకి లేపుతానన్నారు. 5 వేసి వచ్చారు. 40 రోజులు కనబడ్డారంట వాళ్ళందరికీ. ఆయన ఆరు వెళ్ళిపోకుండా లేచిన తర్వాత అందరికీ ఎంతకాలం కనబడ్డారు? 40 రోజులు ప్రత్యక్షమయ్యారు.
శిష్యులతో పాటు అక్కడ ఆ ప్రాంత వాసులకు పిల్లల అందరికీ కూడా 40 రోజులు ప్రత్యక్షమయ్యారు. 40 రోజులు కనబడ్డారు. పిల్లల 40 రోజులు తాను వాళ్ళందరికీ చూపించారు, నేను లేచాను. పిల్లల 40 రోజులు వారిని కనిపించిన తర్వాత అప్పుడు ఆయన ఆరోహణమయ్యారు. అది కూడా ఎవరికి కనపడకుండా మాయమైపోవడం చేయలేదు. ఆరోహణ ఆ స్థలానికి కూడా శిష్యులు జనము బోర్డు జనానికి వెళ్ళారు. అక్కడికి వాళ్ళందరికీ చెప్పవలసిన కొన్ని బాధ్యతలు చెప్పి కొన్ని సంగతులు కొన్ని విషయాలు తెలియపరిచి అప్పుడు ఆయన ఏమయ్యారు, ఆరోహణమై వెళ్ళిపోయారు. పిల్లరా, ఆరోహణమై వెళ్ళిపోయినప్పుడు కూడా వారందరికీ కనిపించే వెళ్ళారు, వారందరికీ కనబడే వెళ్ళారు. ఆయనంతటా ఆయన వెళ్ళిపోయారా? వెళ్ళలేదు. పిల్లలు కాబట్టి అందుచేతనే ఈ పద్యములో ఎవరు గెలిచారు అమ్మా? ప్రభువు గెలిచారు. పిల్లరా, యేసు ప్రభు వారు గెలిచారు. అలాగే పిల్లరా, మనము కూడా ఈ లోకంలో మనం ఏం చేయాలట? గెలవాలి. గెలవాలంటే ఎవరి సహాయం కావాలి? మనకి దేవుడి సహాయం కావాలి. మనం ఎవరి వైపు చూడాలి అమ్మా? దేవుడి వైపు చూడాలి. పిల్లల దగ్గర ఒక మాట మీకు చూపిస్తాను. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీ పత్రికలో ఒక చక్కటి మాటలు ఆయన తెలియపరుస్తారు. అవి మీకు కొద్దిగా చూపిస్తాను, టైం అయిపోతుంది కదా. 6వ అధ్యాయంలో పిల్లరా, 6వ అధ్యాయంలో 12వ వచనం కానీ చూడండి. ఏలయనగా మనము పోరాడినది శరీరులతో కాదు. పిల్లరా, శరీరులతో కాదు అన్నాక రెండనుకుందా? దాని కింద అర్థం ఏంటి? రక్త మాంసములతో కాదు. దేవుతో కాదట, రక్త మాంసములతో కాదు. అంటే శరీరులతో కాదంటే రక్తము మాంసము ఉన్న దీనితో కాదు. కాక ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంపత్తులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతోనూ ఏం చేస్తామట? పోరాడుచున్నాము. ఏం చేస్తున్నాము? పోరాడుచున్నాము. ఈ పోరాటములో, ఈ పద్యములో, ఈ పోరాటములో పిల్లరా మనము జయిస్తాము, అవి ఓడిపోతాయి. మనం ఏం చేస్తామట? ప్రభు వారి మీద ఎలా మనం పోరాడారో, పందెం వేశారో, పిల్లరా జయించారో, అలాగే మనము కూడా పిల్లరా పోరాడవలసింది. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పారు. ప్రధానులతో అధికారులతో ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతో ఆకాశమండలమందున్న దురాత్మల సమూహములతో. ఏ ఆత్మలు? దురాత్మల సమూహములతో మనం ఏం చేస్తున్నాం? పోరాడుతున్నాము. పిల్లల ఈ పోరాటంలో మనకి దేవుడు జయిస్తాడు. ఎప్పుడంటే ఇక్కడ అంటారు, దేవుడిచ్చు సర్వాంగ కవచము ధరించుకొనుడి. పిల్లలు ఎలాగనగా మీ నడుములకు సత్యమనే తట్టి కట్టుకొనుడి, నీతిని మహిమను తొడుకొనుడి, పాదాలను సమాధాన సమాప్తైన శుద్ధ మనసనే జోడును నిలుపుకొనుడి, డాలును పట్టు విశ్వాసమని డాలును పట్టుకొనుడి, దుష్టుని అగ్ని బాణాలన్నిటి నార్పునకు శక్తివంతులముని, రక్షణ శిరస్థానము దేవుని వాక్యమని ఆత్మ కట్టుకమును ధరించుకొనుడి. ఇవి అంత మనకు ఆయుధాలు. ఏమంటండి? మనకి ఆయుధాలు ఇవి. పిల్లల వాటన్నిటిని జయించాలంటే ప్రధానులను అధికారులను పిల్లల అంధకార సంబంధులను లోకనాథులను ఆకాశమండలంలో ఉన్న దురాత్మలను వీటన్నిటిని మనం గెలవాలంటే, వీటన్నిటిని జయించాలంటే, యేసయ్య జయించాలంటే ఆయన దేవుడు. ఆయన ఎవరంట? దేవుడు కనుక జయించారు. చంపండి అన్నారు, 3 రోజులు వేసిపోతారు అన్నారు, లేచి ఉంచేశారు. అలాగే మనము కూడా వీటన్నిటిని జయించాలి అంటే వీటన్నిటితో మనం ఏం చేస్తున్నామట? పోరాడుతున్నాము. కాబట్టి ఈ పోరాటంలో మనకు జయము రావాలి, విజయము రావాలి
ఉండాలంటే మనలో ఉండవలసిన నీతి సమాధాన స్వభావం ఉండాలి, శుద్ధ మనసనే జోడు ఉండాలి, నిలబడాలట. పిల్లల విశ్వాసం అనే తాడు కావాలట. పిల్లల దారితో అగ్ని మీరు దుష్టుని అగ్ని బాణాలన్నిటిని ఆర్పడు ఎవరు? శక్తివంతులందుకే రక్షణ శిరస్థానము. చాలా మందికి రక్షణ ఉంటుంది, కొంతమందికి ఉండదు. రక్షణ కలిగి ఉంటే శిరస్థానం ఉంటుందట. దేవుని వాక్యమును ఆత్మ కట్టుకుని దేవుని వాక్యమని ఆత్మ కట్టుకము ధరించుకొని ఇవన్నీ మనం ఉండాలి. పిల్లరాపుడు వీటిని మనం ఏం చేయగలము? జయించగలం. అందుకే మన దైవజనులు అన్నారు, ఈ 40 దినాలు 40 బాణాలు ఎవరి మీద వేయాలట? సాతాను మీద వేయాలి. సాతాను కూడా మన మీద వేస్తున్నాడట. ఇక్కడ రాశారు కదా పౌలు గారు, సాతాను ఏ బాణాలు వేస్తున్నాడట? అగ్ని బాణాలు వేస్తున్నాడట. ఏం బాణాలమ్మా? అగ్ని బాణాలు వేస్తున్నాడు. మనం ఏం చేయాలి? ఈ ఉపవాస దీక్ష అనే బాణాలు వేయాలి. ఏ బాణాలు? సాతాను బాణాలు మన బాణాలకి ఒకటేనా? తేడా ఉందా? తేడా ఉంది. ఎందుకంటే వాడి అగ్ని బాణం, వాడి అగ్ని ఆరిపోయేది. దేవుడు మనకిచ్చిన అగ్ని ఆరేది కాదు. ఇది పిల్లలది ఆరాని అగ్ని, దహించు అగ్ని. వారి బాణాలను వారిని కూడా దహించు అగ్ని. పిల్లరా, ఒక్క రోజైనా మీరు బాణం వేయకపోతే ఆ రోజు మీరు కాలిపోయినట్టే. ఏ రోజు మానేస్తారు? ఏ రోజైతే ఈ 40 దీక్షలు, 40 రోజుల దీక్షలో, ఈ 40 దినాల సన్నిధిలో, ఈ 40 దినాల పోరాటంలో, భక్తిలో ఏ రోజు మానేస్తారో ఆ రోజు మీరు బాణం వేయలేరు. దేవుడి అగ్ని బాణం వేయలేరు. సైతానుడి అగ్ని బాణం వేసేస్తాడు, మీరు కాలిపోతారు. జయమాట మీద మాట్లాడలేదు ఎవరు బీసిపోయి అమ్మా. జయమాట మీద ఆడితే మీరు మానకుండా ఈ 40 దినాలు వచ్చి 40 ఆరని అగ్ని అనే బాణాలు వారి మీద వేసి, పిల్లల ఆరని అగ్ని అనే బాణాల మీద వారి మీద వేసి, దేవుడు రోజుకొక వరము, ఓ రోజుకొక భాగ్యము పిల్లల దేవుడు మనకి ఇస్తాడు. 40 నాణ్యాలు అన్నారు దైవజనుడు. రోజుకొక నాణ్యము, రోజుకొక వరము పిల్లల, రోజుకొక భాగ్యము పిల్లల దేవుడు మనకి ఇస్తాడు. కనుక మానేయటం వల్ల 2 నష్టాలు ఉన్నాయి. ఒకటి, సైతాను బాణాలను కాలిపోయే అవకాశం ఉంది. 2, దేవుడు ఇచ్చేటువంటి నాణ్యాన్ని పోగొట్టేసుకుంటాం. అది పోతుంది. అవాపోతుంది, భవాపోతుంది అంటారు చూసారు. అలాగే 2 పోగొట్టేసుకుంటాం పిల్లలు. అందుచేతని ఈ 40 దినాలు మనకి ఇది దీక్ష. ఈ 40 దినాలు కూడా ఇక ఏది ఏమైనా ఎవరిని చూడకూడదు. ఎవరిని చూసినా పోయేదాలు కాదు. మనమే మనుషులు చూసి ఏదో చూసి మానేస్తారు చాలా మంది. ఎవరిని చూసి నీవు మారినా పోయేదాలు కాదు, నీవే. కాబట్టి అందుచేతనే జాగ్రత్త. నీవు దేవుని చూసి, ఇక్కడ కొన్ని మాటలు చూసాం కదా, వీటిని ధరించి ఆ పోరాటంలో మనం ఏం చేయాలంట? జయించాలి. యేసయ్య పోరాటంలో యేసయ్య జయించారు. అలాగే మనకి కూడా ఒక పోరాటాన్ని ఇచ్చారు. ఈ పోరాటంలో మనం కూడా ఏం చేయాలట? జయించాలి. అలాంటి దీవెన దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దయగల మా తండ్రి, ప్రేమగల తండ్రి, కృపగల ప్రభువా, నీకే వందనములు, స్తోత్రములు, స్తుతులు, మరణాతులు, ప్రణతులు, వినుతులు, మంగళ హారస్తులు. ఎంతవరకు నీ పరిశుద్ధ గ్రంథములో కొన్ని సంగతులు, కొన్ని విషయాలు మాతో మీరు మాట్లాడారు నాయన. ఇవి మా అందరి నిలిచి ఫలించినట్లు దీవించి